Dr. G. Satish Reddy Garu to speak a few words. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీమతి భారతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే కళాకృతి నృత్యాలయ సంస్థ ద్వారా మన భారతీయ నాట్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ తన వంతుగా ఈ సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఈ కళని ముందుకు పోతున్నటువంటి భారతి గారికి, విక్రమ్ గారికి, మరి వారితో పాటు పనిచేస్తున్నట్టు ఎంతోమందికి అభినందనలు తెలుపుతున్నాను. నేను ఎక్కడి నుంచో ఇప్పుడే హైదరాబాద్కు వచ్చి నేను కొద్దిసేపు మాత్రమే ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. అయితే రకరకాల కార్యక్రమాల్లో రకరకాల ఈ నృత్య ఆరంగేటాల్లో పాల్గొంటూ ఈ నృత్య కళాకారులు ఎలా తయారవుతున్నారు, ఎంతోమంది దేశంలో వారిని తయారు చేస్తున్నటువంటి భారతి గారు లాంటి వాళ్ళు చాలామంది ఈ మధ్య మనకి ఎంతోమంది కళాకారుల్ని తయారు చేస్తున్నారు. భారతి గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె చాలామందిని అలా తయారు చేశారు. అయితే ఎవరు కూడా ఇంతవరకు ఆరంగేటం చేయలేదు. అంటే ఆరంగేటం చేసేటువంటి పరిణితి రాలేదేమో, లేకపోతే అలాంటిది చేయక్కర్లేదు, వీళ్ళని ఎలా తయారు చేస్తేనే బాగుంటుందని అనుకున్నారేమో నాకు తెలియదు. అయితే ఒక విషయం చెప్తున్నాను, మన భారతీయ కళల్లో రకరకాల కళల్లో మనిషికి ఒక ఉల్లాసం, ఉత్సాహం, ఒక ఉత్తేజం తెచ్చేటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే మేమంతా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తూ దాంట్లో రీసెర్చ్లో మునిగి ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడూ మనసు చాలా షార్ప్గా ఉండాల్సిన అవసరం ఉంటుంటుంది. ఒక్కొక్కసారి ఆ లూప్లోనే అలా ఉండిపోయి మనసు పనిచేయనటువంటి సందర్భం కూడా ఉంటుంటుంది. మీకు అందరికీ తెలుసు, ఈ దేశ యొక్క గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈ ఊర్లోనే ఉన్నారు. ఇక్కడే క్షిపణులను తయారు చేసినటువంటి నడిపించినటువంటి వ్యక్తి ఆయన. నాకు తెలిసినంతవరకు ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఒక మనసును ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండించేందుకోసం ఆయన స్వయంగా వీణ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒక టీచర్ని పెట్టుకొని రోజు సాయంత్రం కానీ, రోజు మార్చి రోజు కానీ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టివిటీ, రోజు మనం చేసేటువంటి యాక్టివిటీల నుంచి కాకుండా బయటకు వచ్చి ఒక మనసుకి ఉత్తేజం ఇచ్చేటువంటి యాక్టివిటీ ఇచ్చినప్పుడే మనసులో రకరకాల ఈ రకమైనటువంటి ఇన్స్టిగేషన్స్ వచ్చి బ్రెయిన్ షార్ప్గా ఆలోచించి కొత్త విషయాలను కనుక్కోగలమని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయనతో కూర్చున్నప్పుడు ఒకరోజు శ్రీహరికోటలో ఉన్నాం. ఆ శ్రీహరికోటలో ఏదో ఒక సమస్య అర్థం కావట్లేదు, అందరం కొట్టుకుంటూ ఉన్నాం. రాత్రి ఎప్పుడో 10:30 ఆయన పిలిచారు. ఆయన ఉన్నటువంటి కాటేజ్కి వెళ్ళాం. కాటేజ్కి వెళితే అసలు ఈ సమస్య గురించే మాట్లాడలేదు. అక్కడ ఒక రామేశ్వరం దేవాలయం యొక్క కారిడార్ పెద్ద ఫోటో కనిపించింది. దాంట్లో ఒక మనిషి ఎక్కడో చిన్నవాళ్ళగా కనిపించారు. ఆయన అది చూపించి, ఆయన పుట్టి పెరిగిన ఊరు రామేశ్వరమే కదా, మీకు తెలుసా ఏంటి ఆ ఫోటో ఏంటి అది ఇది అని అడిగారు. అడిగిన తర్వాత అందులో మనకు తెలుసు, రామేశ్వరం దేవాలయం యొక్క కారిడార్స్ చాలా పొడవుగా ఉంటాయి. దాంట్లో ఒక చిన్న మనిషి ఉన్నారు. ఈ మనిషి ఈ విషయంలో, ఈ యొక్క దేవుని యొక్క మొత్తం ప్రకృతిలో ఎంత చిన్నవాడు ఏమిటి దాని గురించి ఆ రామేశ్వరం టెంపుల్ గురించి, ఆ విషయాల గురించి దాదాపు ఒక అరగంట సేపు చర్చించుకున్నాం. మనమేదో సమస్య గురించి ఆలోచించడానికి వస్తే సమస్యకు పరిష్కారం చెప్తాడనుకుంటే రామేశ్వరం కారిడార్ గురించి మాట్లాడుతూ దాని గురించి చర్చిస్తూ ఏదేదో చేస్తున్నాడని మొదట అనుకున్నాం. అందరం దాంట్లో పూర్తిగా నిమగ్నమయ్యాం.
ఒక అర్ధగంట 45 నిమిషాలు అయిన తర్వాత ఇంక సరే మీరు వెళ్ళి పని చేసుకోండి అన్నారు. ఇంకేం మాట్లాడలేదు సమస్య గురించి. నిజం చెప్తున్నాను, అక్కడి నుంచి అందరం వెళ్ళాం. పోయిన తర్వాత 1.5 రోజు నుంచి కష్టపడుతున్నాం. ఒక అరగంటలో సమస్య పూర్తిగా పరిష్కారమైంది. అంటే ఒక పూర్తి మనం ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలోంచి కాకుండా వేరే విషయం గురించి మనసుకి ఉల్లాసం ఉత్తేజం ఇచ్చేటువంటి ఒక అంశాన్ని గురించి ఆలోచించినప్పుడు మనసు ఎంత షార్ప్గా తయారవుతుంది అనేటువంటి అర్థం. ఈ కళలన్నీ కూడా అలాంటివి. మనకి ఉత్సాహం, ఉత్తేజం, సంతోషం అన్నీ ఇచ్చేందుకోసం భారతీయ సంస్కృతిలో గొప్ప గొప్ప వ్యక్తులు ఇట్లాంటివి తయారు చేసి వెళ్ళారు. ఆ కళల్ని ప్రోత్సహించేటువంటి మనవాళ్ళు కళాకృతి లాంటి సంస్థ వారు, ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు ఎవరెవరైతే ఒక్కొక్క అంశంలో, అది భరతనాట్యం కావచ్చు, లేకుంటే ఒడిస్సీ కావచ్చు, లేకపోతే కూచిపూడి కావచ్చు, ఈ రంగాల్లో ఎవరెవరైతే చూస్తున్నామో వాళ్ళందరికీ ఈరోజు సన్మానాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా భారత సాహిత్య నాటక అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డులు కానీ, లేకుంటే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డులు కానీ గ్రహించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. వీళ్ళందరినీ పోయినసారి నేను చూస్తూ ఉన్నాను కూడా. అంటే నేను ఆ పద్మ అవార్డ్స్ కమిటీలో ఉన్నప్పుడు ఎలాంటి గొప్ప గొప్ప కళాకారులు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయో చూసాం. వాళ్ళల్లో ఎలా సెలెక్ట్ చేయాలి అనేటువంటిది ఒక పెద్ద గొప్ప విషయం. ఎంతోమంది కూర్చొని దాన్ని ఎలా తర్జన భర్జన చేసి 2-3 నెలల పాటు పడుతుంది. అంటే ఒకరిని మించిన వ్యక్తి ఒకరు. అట్లాంటి వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఇంకా తయారవుతున్నారు, తయారు చేస్తున్నారు ఇలాంటి సంస్థ వారు. వాళ్ళందరినీ ఈరోజు పిలిచి ఒక స్టేజ్ మీద హైదరాబాద్లో ఒక యాదాద్రి డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో అందరినీ పిలిచి రకరకాల అంశాలకు చెందినటువంటి వారిని ఇక్కడ ఒక 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి ఒక గొప్ప విషయం. అలానే వారిని సన్మానించడం ఒక గొప్ప విషయం. ఇది మరింత మంది కళాకారులను తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. వ్యాప్తి చెందేందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దానికి కళాకృతి సంస్థ వారిని, భారతి గారిని, వీళ్ళందరినీ కూడా నేను పూర్తిగా అభినందిస్తున్నాను. అలానే విక్రమ్ గారిని, వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప కళాకారులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాలు ఎలానే విజయవంతం కావాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా మీ అందరికీ చెబుతూ అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్.